సార్ ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు చాలా రోజుల నుండి వార్తల్లోకి వస్తా ఉంది. అటు విజయసాయి రెడ్డి గావచ్చు, కేసీ రెడ్డి గావచ్చు. అసలు ఎందుకు జరిగింది? ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? ఇది లిక్కర్ స్కామ్ మీద ఇంత మునిపే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సిఐడి ఎంక్వైరీ వేశారు. ఎంక్వైరీ వేసినాక అందులో ఏటుగా కూడా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఉండి విచారణ జరుగుతున్న కొద్ది రోజుల తర్వాత విజయసాయి రెడ్డి రాజేష్ రెడ్డి పేరు తీసుకొచ్చాడు. అత్యంత కీలకమైన వ్యక్తి ఇతనే ఈ మద్యం స్కామ్లో. ఇతని బండారం బయట పెడతాను అని చెప్పి ఆయన దర్యాప్తు అధికారులకు ఇతను చేసిన విషయాలన్నీ కొంత మేరకు చెప్పారు. ఇంకా ఇన్ డీటెయిల్స్ కావాల్సింటే మళ్ళా పిలిస్తే మళ్ళా వచ్చి చెప్తాను అని ఇతను చెప్పిన తర్వాత అది దర్యాప్తు వేగం పుంజుకున్నది. ఇతన్ని అరెస్ట్ కూడా చేశారు మొన్న. బెంగళూరు నుంచి వచ్చి ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. ఎయిర్పోర్ట్లో పోలీసులు సిఐడి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని పోయి విచారించుతున్నారు. మరి ఇప్పుడైతే వాళ్ళు చెప్పే ప్రకారము 2 మీటింగ్లు విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగినాయి. అందులో మిథున్ రెడ్డి పాల్గొన్నాడు. ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు పాల్గొన్నాడు. ఎట్టెట్లా చేయాలనేది, మద్యం కంపెనీ నుంచి ఎట్లా వసూలు చేయాలా, ఎట్లా చేస్తే ఎంత వస్తుంది అని ఇదంతా జగన్ ఆదేశాల మేరకే చేసినామని చెప్పి ఒప్పుకున్నారు రాజేష్ రెడ్డి. పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చూడండి అని 50-60 కోట్ల మధ్య వచ్చే విధంగా ప్లాన్ చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అయితే స్టేట్మెంట్లో సంతకం పెట్టలేదంట. పెట్టకపోయినా అది 162 మాదిరి అవుతుందండి. ఇవన్నీ ఇప్పుడు బహిర్గతమైనాయి కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు వేగం పుంజుకున్నది. ఇది అల్టిమేట్గా ఆయనైతే చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే మేము చేసినామని. ఇంకా రికార్డు ప్రూవ్ అయితే అది జగన్మోహన్ రెడ్డికి కూడా అంటుకోవచ్చు. విజయసాయి రెడ్డి ప్రతిసారి కూడా అంటే ఇక బట్టబయలు చేస్తాము అంటే నిజాలు బయటకు వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నా మీద ఏదైతే ఈ కేసు రుద్దుతా ఉన్నారో ఇది నేను నిరూపిణి తేల్చుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో కీలక ఏదైతే ఫస్ట్ ప్రాతినిధ్యం ఉందో వాళ్ళు బయటికి వస్తారు, నేనే బయటికి తీస్తా అన్నట్టుగా అతను చెప్తా ఉన్నారు. అంటే ఇది ఏమన్నా వైసీపీ నేతలను టార్గెట్ చేసినట్టు కనిపిస్తా ఉంది అనుకుంటారు? వైసీపీ నేతలని కాదు, ఆయన గతంలో ఏటుగా ఉన్నాడు, ఇప్పుడు అప్రూవర్ అయినాడు. ఏ కారణాలు ఏవైతేనేముంది ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. తర్వాత రాజ్యసభకు కూడా రాజీనామా చేసినాడు. ఆయన చెప్పిన కారణాలు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నాతో ముభావంగా ఉంటున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు, నేను దగ్గరికి వెళ్ళినా కానీ దూరం జరుగుతున్నాడు, అందుకని నేను పార్టీ రాజకీయాలు వద్దనుకొని సాధించుకున్నారు అన్న తర్వాత ఈ లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టినారు. ఇప్పుడు ఇంకా మరిన్ని విషయాలను నేను లోతుగా మళ్ళా పిలిపిస్తే చెప్తానంటున్నాడు. ఇంతవరకు ఆల్రెడీ చెప్పినాడు, మరిన్ని విషయాలను చెప్తాను అని బహిర్గతం చేస్తాను నన్ను సిఐడి వాళ్ళు పిలిస్తే అని అన్నాను. అంటే ఒక వెన్నుపోటుదారు లెక్క విజయసాయి రెడ్డి వైసీపీకి తయారయ్యిండు అన్నది వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరు. ఇది ఎలా చూస్తారు? అది వెన్నుపోటుదారుడు అనేది ఎట్లయితుంది? కలిసి కుట్ర పన్నినారు. నేను 2 మీటింగ్లోనే పాల్గొనేది, ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసింది జగన్ పంపించింది, అది వేరే వాళ్ళని అవన్నీ చెప్పినారు. దాని వెన్నుపోటుదారుడు అప్రూవర్ అయినాడు అని అంటారు. వాళ్ళు మాట్లాడచ్చు రాజకీయంగా వెన్నుపోటుదారుడు అని. అతను సరిపోక రాజీనామా కూడా చేసినాడు కదా. ఈ లిక్కర్ స్కామ్ లో సిఐడికి వివరాలన్నీ ఇచ్చే ముందర అనే వైసీపీకి రాజీనామా చేయటము, రాజకీయాల నుంచి విరమించుకోవడము, రాజ్యసభకు కూడా రాజీనామా చేసినాడు. లిక్కర్ స్కామ్ కేసులో లిక్కర్ స్కామే కాకుండా మనీ లాండరింగ్ కూడా జరిగింది. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఎవరున్నా కానీ వాళ్ళని వదిలిపెట్టద్దు అనే ఒక వస్తా ఉంది. ఈ విషయాన్ని ఎలా వస్తుంది? ఇప్పుడు డబ్బులు అవినీతి సొమ్మే కదా, కొన్ని కోట్ల రూపాయలు. మళ్ళీ అవినీతి సొమ్ము అయినప్పుడు అవి ఎక్కడో చోట ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు కదా. కొందరు భారత్ సిమెంట్లకి, కొన్ని సెల్ కంపెనీలకి రకరకాలుగా ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. నేను ఒకటే రకంగా చేసిన హెవీ అమౌంట్స్ కాబట్టి
ఒక పద్ధతిలో చేసింటారు, రకరకాల పద్ధతులు చేసింటారు కాబట్టి తప్పకుండా ఈడీ వస్తుంది అంట. ఆధారాలతో జగన్ పేరు బయటకొస్తే ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు? ఇప్పుడు ఇప్పటికే చెప్పినారు, ఆయన ఆదేశాల మేరకే మేము చేసినామని 162లో రికార్డ్ చేసినారు. ఆ! ఇంకా మిగతా ఆధారాలు వస్తే అప్పుడు కేసు అయితే ఆయన మీద కూడా వస్తది కదా. అంటే ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ తీసుకొనొచ్చేసి వైసీపీ లేని మీద లిక్కర్ రుద్దాలని చూస్తా ఉన్నారనే ప్రధాన ఆరోపణ. లేని లిక్కర్ స్కామ్ ఏముందిలే కానీ తాగే ప్రతి ఒక్కరికి ఈ డబ్బులు ముట్టినాయి, డబ్బులు తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అక్కడ సప్లై చేసిన లిక్కర్ చాలా చీప్ లిక్కరు, నాసిరకంగా చేసినారు, కానీ ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి తాగేవాడు కూడా బ్రాందీ షాప్ నుంచి బయటకు వచ్చేసరికి వైసీపీ నాయకుల్ని తిట్టుకుంటా పోతున్నారు. అది ప్రజలందరికీ తెలిసిన సత్యమే, తాగే వారందరికీ తెలిసిన సత్యమే. ఇది కొత్తగా బయటకు వచ్చిందేం కాదు. అంటే కూటమి కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేయడంతో ఎంక్వైరీ జరుగుతున్నది, సిఐడి ఎంక్వైరీ. అది విజయసాయి రెడ్డి గారు ఆయన అప్రూవల్ కావడంతో మరింత స్పీడ్ పెరిగింది. అంటే స్వయంగా విజయసాయి రెడ్డి చెప్తున్నారు. మా ఇంట్లో 2 మీటింగ్‌లు అయిపోయాయి. మేమే జరిపాము. ఇన్ని ఆధారాలు చెప్పినప్పుడు కూడా కేసు ఎక్కడనో ముందుకెళ్ళడానికి కొంత అంతరాయం కల్పిస్తా ఉంది. అంటే ఎందుకు ఇంతగానో ఫాస్ట్‌గా మూవ్ అవ్వట్లేదంటే ఏం చెప్తారు? తప్పదు. ఇప్పుడు ఇతని స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. అట్నే అతను చెప్పిన ఆధారం మీద మరికొందరిని విచారించాలి కదా. అందరినీ విచారించినాక దాని దాని విషయం బయటకు వస్తుంది. దర్యాప్తు అనేది ఒక రోజులో అయిపోదు కదా. కూటమి ప్రభుత్వము కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉంది. జగన్ గారు ప్రధాన మొదటి కాన్సులుగా ఈ ఆరోపణలు చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు కూడా తను వార్నింగ్ ఇస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూటమి గవర్నమెంట్ శాశ్వతం కాదు. మళ్ళీ మేము వస్తాం. మీరు వచ్చిన తర్వాత బట్టలు ఉడగొట్టి కొడతామన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ అంశాలన్నీ ఎలా చూస్తాం? అది పొరపాటలే ఆయన మాట్లాడడం. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతామని చెప్పడం మాత్రం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక శాసనసభ్యుడిగా ఉంటూ అటువంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమైన వ్యాఖ్యలే. మంచి వ్యాఖ్యలని ఎవరు అనము. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వైసీపీ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా పనిచేసినారు. అప్పుడు వాళ్ళు రెడ్ బుక్ రాస్తున్నాం మీ కథ అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు కదా. ఇప్పుడు ఈయన వైసీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అధికార యంత్రాంగం నేచురల్ గా ఉంటది. ఇది వచ్చిన జబ్బు, భారతదేశంలో వచ్చిన జబ్బు ఇది. ఈ రీజనల్ పార్టీస్ అయితే ఎప్పుడైతే వచ్చినాయో, రీజనల్ పార్టీస్ అనేది ప్రతి రాష్ట్రంలోనూ ఏర్పడినాయి. అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 2 రీజనల్ పార్టీస్, నేషనల్ పార్టీస్ లేవు. ఒకవేళ ఉండిన కూటమిలో చిన్న చిన్న భాగస్వామిగా ఉన్నారు బీజేపీ. తర్వాత కాంగ్రెస్ అయితే పార్టీ ఉంది కానీ అంత బలమైన పక్షంగా లేదు. ఉన్నప్పుడు ఇక్కడ ఉండేది 2 రీజనల్ పార్టీస్, ఇంకా వేరే లేవు. రీజనల్ పార్టీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అధికార యంత్రాంగంలో ముఖ్యమంత్రి ఏం చెప్తారో ముఖ్యమంత్రి ఆదేశాలని స్వీకరించి నడుస్తుంటాయి. గతంలో ఇటు ఉండేది కాదు. ఈ రీజనల్ పార్టీస్ వచ్చినాకనే ఇట్లా తయారైంది. ముఖ్యమంత్రి పేషీలో ఆయన 5-6 మంది సెక్రటరీని నియమించుకుంటున్నారు. 5-6 మందికి పోర్ట్ఫోలియోలు, కేబినెట్ మంత్రుల పోర్ట్ఫోలియోలు పంచినట్టు ఒక్కొక్కరికి 3 శాఖలు 4 శాఖలు కేటాయిస్తున్నారు. ఆ సెక్రటరీ నుంచి ఆదేశాలు వస్తేనే సెక్రటరియట్లో ఫైళ్లు కదులుతాయి. లేదు ఒకవేళ కలెక్టరేట్లో ఉంటే కనుక ముఖ్యమైన ఫైల్ అయితే కలెక్టర్ కూడా ఆ విభాగానికి చెందిన సెక్రటరీ చెప్తేనే ఆ ఆదేశాల వరకే ఫైళ్లు నడుస్తుంటాయి. ఫైళ్లు నడుస్తమే కాదు, ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏ పార్టీ, రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో రీజనల్ పార్టీస్, ఆ పార్టీకి అధికార యంత్రాంగం అంతా అనుకూలంగా పనిచేస్తారు. అది గతంలో వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళకు యంత్రాంగం వాళ్ళకు అనుకూలంగా పనిచేసినారు, ఇప్పుడు వీళ్ళకు అనుకూలంగా పనిచేసినారు. అది మాకు పనిచేసినప్పుడు అవతలలోకి పనిచేస్తారనేది ఆ విచక్షణ ఆయన పెట్టుకోవాలి. పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అదే కదా వచ్చిండేది. గతంలో ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉండి ఆ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇట్లా అడ్డదిడ్డంగా కేసులు పెట్టడం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది ఉన్నది. కాకపోతే ఇది కంప్లైంట్ వచ్చింది కాబట్టి
ఒక సినిమా యాక్టర్ది కంప్లైంట్ వచ్చింది కాబట్టి కంప్లైంట్ మీద అరెస్ట్ చేసినారు.